హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికోళ్ళ. కాశీ అందాలన్నీ చూడాలంటే ముందు మనకు ఓపిక ఉండాలి కదండి. అందుకే మేము మా డే తినడంతోనే స్టార్ట్ చేసాము. చాలా బాగుంది. అవునా, చాలా బాగుంది వద్దా? ఓకే ఓకే, స్మూత్ గా ఉంది. మరి చోలే కూడా ముంచుకుంటే చాలా టేస్టీగా. ఓ వావ్. సో తినేసిన తర్వాత చలికి ఏం చేయాలో తెలియక మా వదిన మా మేనకోళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళతో పాటు మా అన్న కూడా ఆడుతున్నాడు, టూర్ ప్లానర్. సో డే స్టార్టింగ్ కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం హుషారు ఎక్కువ ఉందన్నమాట. చూద్దాం ఈ హుషారు ఎంతవరకు వీళ్ళు మెయింటైన్ చేస్తారో. హాయ్ బాయ్ అనుకున్న నడకైతే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ యాక్చువల్లీ ఖాళీ ఉండాలి, కానీ కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో అవుతుంది, అందుకని చెప్పి ఇంత రష్ అనమాట. సో ఇప్పుడు మేము ఏంటంటే వీఆర్ హెడింగ్ టు భైరవ్ బాబా మందిర్. యాక్చువల్లీ నిన్న వెళ్ళాలి, కానీ నిన్న మేము రావడమే లేట్ అయిపోయి మేము ఫ్రెష్ అయ్యి అన్నీ లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఈరోజు డే 2 కాల్ భైరవ్ బాబా వెళ్తున్నాము. అలా వెళ్తూ వెళ్తూ నేను కుదిరినంత వరకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. अच्छा सीधा बस 5 मिनट वॉकिंग ओके. हर हर महादेव. సో ఫైనలీ ఒక 5 మినిట్స్ వాక్ చేసిన తర్వాత మాకు ఒక ఆటో దొరికింది. మా లైక్ ఆటో 150. హర్ హర్ మహాదేవ్. ఎక్కండి, ఫాస్ట్గా టైం అయిపోతుంది. మా టూర్ ప్లానర్ ఫస్ట్ ఎక్కిసాడు. టూర్ ప్లానర్ ఆవిడ ఎక్కిసింది. టూర్ ప్లానర్ పిల్లలు ఎక్కిసారు. ఆల్రెడీ తీసేసాను. ఎక్కాలి అందరూ వెనక ఎక్కాలి. సో చిన్న గడిబిడి అయిందని అందరూ పరిగెడుతున్నారు ఆటో దిగి. సో చూద్దాం ఏమైతే అక్కడ. ఆటో వాళ్ళకి మరి కంగారు ఎక్కువైపోయింది, ఇక్కడ పరిగెట్టాల్సి వస్తుంది వెనకాతల. ఈ ముస్లింల ఆటో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాదు, ప్లేస్ లేకపోతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది వదిన. మా వదిన కూర్చోబెట్టుకున్నారు. ఏదైనా టూర్ ప్లాన్ అలా ఆవిడ కొంచెం సుఖంగా కూర్చోబెట్టారు. అది కూడా బాగా కూర్చుంది. ఎలా కూర్చున్నారు అన్యాయం అయిపోయేవి. మంచి పాటలు వేసాడు మా భయ్య తెల్లవారే. ప్రెసెంట్ మనం ఎక్కడికి వెళ్తాం? కాలభైరవ టెంపుల్. సో నాకు తెలిసి కాలభైరవుడి గుడికి వేరే రూటు, కాకపోతే ఆటో అతను వేరే రూట్లో తీసుకొచ్చారు. కానీ పూజా సామాగ్రి అవి గుడి దగ్గరలోనే మీకు తక్కువలో దొరుకుతాయి, బయట అస్సలు కొనుక్కోకండి. మాకు ఇదే సెట్ ఎలా 100 రూపీస్ చెప్పారనమాట ఇవన్నీ ఇచ్చి, కానీ గుడి దగ్గర 50 రూపీసే అన్నారు. अच्छा इधर से अगर चलेंगे तो 20 मिनट्स में हो जाएगा. ओके चलो. టెంపుల్ కి సందుల్లోంచి తీసుకెళ్తున్నాం. చిన్న సందులు ఇక్కడ నుంచి స్టార్ట్. ఏ టెంపుల్ కి వెళ్ళినా చిన్న సందులు. అండ్ ఒక అతను మేము ప్రసాదం కొన్నాం కదా, అతను నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్తున్నాడు. 20 మినిట్స్లో దర్శనం అయిపోతుందంట. సో మేము అందరం వెయిటింగ్. ఏంటి జనాలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అవుతుందంట దర్శనం, మనకి నాకు డౌటే. సో కాశీ నగరం అంతా చిన్న సందులు క్యూట్గా ఉంటాయి. అందులోని గోడలన్నీ కూడా శివయ్య పెయింటింగ్స్తో నిండిపోయి ఉంటాయి అనమాట. సో మేము ఇంకా స్ట్రీట్ అనేది ఎక్స్ప్లోర్ చేయలేదు. మేబీ రేపు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళి చూస్తాం అనుకుంటాను. చూసారా, ఇంత చిన్న సందులో కూడా ఎంత జనాలు అంటే ఇంకా వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. అండ్ నేను చెప్పాను కదా పూజా సామాగ్రి గుడి దగ్గర కూడా దొరుకుతుందని. ఇవే అండి. జై శ్రీరామ్. సో నాకు తెలిసి నేను బ్రీఫ్గా కాలభైరవుడి స్టోరీ చెప్తాను. ఒకసారి బ్రహ్మ అహంకారం పెరిగిపోయి శివుడు అతని అహంకారాన్ని తగ్గించడానికి కాలభైరవుడి రూపంలో అవతరిస్తారనమాట. సో భైరవుడు ఏంటంటే బ్రహ్మ తలని కట్ చేసేస్తారు. సో బ్రహ్మ ఏంటంటే అతనికి సీరియస్నెస్ అర్థమై శివుడికి క్షమించమని అడుగుతారు. అప్పుడు శివుడి ఆజ్ఞతో కాలభైరవుడు తన కోపాన్ని తగ్గించుకొని కాశీకి క్షేత్రపాలకుడు అవుతాడు. సో
సో ఆయన దర్శనం అయిన తర్వాత బయటకు వస్తే ఈవిడ ఆయన సిస్టర్ అనమాట, శీతలాదేవి అని. సో కాలభైరవుడి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇట్లా రిక్షా మాట్లాడుకుని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి అయితే మేము బయలుదేరిపోయాము అందరము. సో మేమేంటంటే గేట్ 4 నుంచి వచ్చాము. యాక్చువల్లీ గేట్ 1, 2, 3, 4 ఉంటే మనం ఎందులో నుంచి అయినా రావచ్చు. మాకు ఇక్కడ గేట్ 4 దగ్గర అనమాట మా రూమ్ నుంచి. సో మా అన్నయ్య ఏంటంటే ఇలా టికెట్స్ తీసుకుంటున్నారు. సో టికెట్స్ ఎంత ఏంటి అనేది నేను సైడ్లో మీకు ఒక వీడియో పెడతాను, చిన్న క్లిప్పింగ్ చూడండి. లైక్ మీకు అంటూ అర్థమవుతుంది కదా. సో మనకి 300 రూపీస్ టికెట్ ఇస్తే మనకు ఒక చిన్న ప్రసాదం బాక్స్లో ఇచ్చారు, అది ఇదే అనమాట. సో ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని ప్రసాదం బాక్స్ ఇస్తారు. సో మేము 11 మెంబర్స్ అడల్ట్స్ ఉన్నాం కాబట్టి మాకు ఇలా 11 బాక్సెస్ ఇచ్చారు. మేము ఇలా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత హాఫ్ అ డిస్టెన్స్ వరకు ఫోన్ ఎలా ఉంటుంది, చెప్పులు కూడా మనం వేసుకెళ్ళచ్చు. చెప్పులు ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు, బయట అంటే మనం డబ్బులు తీసుకుంటారు. కానీ గుళ్ళో అయితే మాత్రం మనకి లాకర్స్ అవి ఉన్నాయి, మొబైల్ పెట్టుకోవడానికి కూడా లాకర్స్ ఉన్నాయి, అన్నీ ఫ్రీ అనమాట. సో అక్కడి వరకే మొబైల్ ఎంట్రీ ఉంటుంది, చెప్పులైనా సరే. అక్కడ లోపల పెట్టేసి మనం చెక్ చేసేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం వెళ్ళి దర్శించుకొని వచ్చేయడమే. మాకైతే మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. తర్వాత మేము అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని అక్కడే భోజనం కూడా చేసేసాము. అండ్ వీడు వచ్చేసి అన్నపూర్ణాదేవి అనమాట. తర్వాత మేము విశాలాక్ష శక్తిపీఠంకి కూడా వెళ్ళాము, ఆవిడని కూడా దర్శించుకున్నాము. సో ఇంతే మేము తిరిగామన్నమాట. సో రిమైనింగ్ వీడియోస్ అని వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.